హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్‌డబ్ల్యూ టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలు చేశారు. అంతేకాకుండా రీసెంట్‌గా 'డాకు మహారాజ్‌లో' కూడా ఆయనకి చాలా మంచి గుర్తింపు వచ్చింది. చూస్తే వెంటనే గుర్తుపడతారు ఆయన. ఆయన ఎవరో కాదు, సమ్మటి గాంధీ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు, ఆయన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఇంకా ఎవరెవరు స్టార్స్‌తో వర్క్ చేస్తున్నారు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఇంటర్వ్యూ మొదలుపెట్టే ముందు జేఎస్‌డబ్ల్యూ ఛానల్‌ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చెప్పండి అబ్బాయి. సార్ 'డాకు మహారాజ్‌లో' మీ క్యారెక్టర్ చాలా బాగుంది. అండ్ చాలా మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఐ ఫీల్ పర్సనల్‌గా నేను 'రాజన్న' తర్వాత మీకు మరీ తర్వాత అంత బ్రేక్ ఇచ్చే క్యారెక్టర్‌లా నాకు అనిపించింది 'డాకు మహారాజ్'. ఎక్కడ చూసినా కూడా ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా ఓటీటీలో చెప్పాలంటే నాట్ ఓన్లీ తెలుగు, హిందీ అట్లా కాకుండా వేరే లాంగ్వేజెస్‌లో కూడా డచ్, ఫ్రెంచ్ లాంగ్వేజెస్‌లో కూడా ఆ సినిమాకి ఎక్కువ వ్యూవర్‌షిప్ వస్తుంది నెట్‌ఫ్లిక్స్‌లో. అవును. యాస్ ఎన్ యాక్టర్‌గా మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? నాకు చాలా ఆనందంగా ఉందండి. ముందుగా ఇంటర్వ్యూ ముందు నేను చెప్పే ముందు, నాకు 'రాజన్న' సినిమాలో మంచి బ్రేక్ ఇచ్చిన, అంటే హ్మ్. మంచి వేషం ఇచ్చి నన్ను ప్రోత్సహించిన మా గురువుగారు, రైటరు, డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్ గారికి పాదాభివందనం చేస్తున్నాను. ఇక 'డాకు మహారాజు' విషయానికొస్తే, నాకు 'వాల్తేరు వీరయ్యలో' బాబీ గారు చాలా మంచి వ్యక్తి, మంచి డైరెక్టరు. అంతకుముందు చేసిన సినిమాలను గుర్తించి నాకు 'వాల్తేరు వీరయ్యలో' ఒక చిన్న వేషం ఇచ్చారు. హ్మ్. ఆ తర్వాత మళ్ళీ 'డాకు మహారాజులో' పిలిపించి ఆ వేషం ఇచ్చారండి. 'డాకు మహారాజులో' కూడా నాకు మంచి పేరే వచ్చింది. ఎప్పుడు మామూలుగా ఏంటంటే, నేను చాలామంది యాక్టర్స్ ఇంటర్వ్యూ చేశాను సార్. అంటే 'బాలకృష్ణ' గారి సెట్‌లో ఎలా ఉంటారంటే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్తారు. హ్మ్. మీరు పర్సనల్‌గా యాస్ ఎ సీనియర్, హ్మ్. నాకు తెలిసి చాలా సినిమాలు చేశారు. 'బాలకృష్ణ' గారి సెట్‌లో ఎలా ఉంటారు? మీకు ఆయనతో పని చేసినప్పుడు ఎలాంటి అనుభవం కలిగిందండి? నేను 'అఖండ'లో 12 రోజులు చేశానండి ఆయనతోను. హ్మ్. మళ్ళీ 'అఖండ 2'లో కూడా చేయబోతున్నాను. ఓహ్! సూపర్ అండి. బోయపాటి శ్రీను గారు మంచి అవకాశం ఇచ్చారు నాకు. అయితే బాలయ్య బాబు గారు చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అండి ఆయన. చాలా మంచి మనిషి. ఎవరెవరో ఆయన ఎదురు పడితే నమస్కారం పెట్టకూడదు కూడా, ఇయన్నీ ఒట్టి మాటలండి. 12 రోజులు ఎంత హ్యాపీ అండి ఆయనతో. ఎంత స్వతంత్రంగా మాట్లాడారంటే మాతో, చాలా బాగా. సెట్‌లో కూడా ఇలా చేద్దాం, ఇలా చేద్దాం, ఆయన కాంబినేషన్ ఉంది నాకు హ్మ్. యాక్చువల్‌గా. అలా చెప్పుకుంటూ చేస్తా ఉన్నారు. ఆయన మంచి మంచి అభిరుచి గల వ్యక్తి ఆయన. చాలా యాక్టింగ్ విషయంలో మాత్రం ఎన్ని సార్లు చెప్పినా, ఎన్ని వందమూర్లు చెప్పినా చేస్తాడాయన. ఓహ్! సూపర్. సూపర్. అంత గొప్ప. ఇంకా అసలు డైరెక్షన్‌లో ఆయన ఇన్వాల్వ్ కాడు. అదే. అంటే వేరే అంటే నేను గూడా విన్నదేంటంటే సార్, 'బాలకృష్ణ' గారు ఒక్కసారి డైరెక్టర్ దగ్గరికెళ్లారంటే సరెండర్ ఇంక చిన్నపిల్లలాగా. స ఆయన ఏం చెప్తే అది. అంతే. ఇంక పడి దొర్లంటే నేను నో చెప్పేది లేదు. ఇంకా ఇంక ఏమి మాట్లాడరసలు. ఎన్ని సార్లు చెప్తే అన్ని సార్లు వన్ మోర్ అన్నా గాని చేస్తానే ఉంటాడాయన. ఇంకా ఇంకా ఫ్యూచర్ నెక్స్ట్ ఏమేం ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నారు సార్? ఉన్నాయండి. ఇప్పుడు 'అఖండ 2'లో డేట్లిచ్చారు. ఆ! బోయపాటి శ్రీను గారు. ఆయన నన్ను బాగా లైక్ చేస్తారాయన. హ్మ్. అలాగే 'ఓజీలో' సుజిత్, ఆయన హ్మ్. కూడా మంచి వేషం ఇచ్చారు. హ్మ్. అది కూడా నేను 12 రోజులు చేశాను. హ్మ్. ఇంకా 3, 4 రోజులు వర్క్ ఉందన్నారు. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. పైగా బిజీగా ఉంటున్నారు. అదే. ఆయన డేట్‌లను బట్టి మళ్ళీ మాకు అదే. 3, 4 రోజులు పిలుస్తారు మళ్ళీ అదే. 'ఓజీలో'. అదేండి. అలాగే 'ఫౌజీలో' హను రాఘవపూడి గారు. హ్మ్. ఆయన నాకు 'కృష్ణగాడి వీర ప్రేమ కథలో' చాలా మంచి వేషం అవును. ఇచ్చారండి, అవును. మహానుభావుడైన. ఆయన నన్ను పిలిపించారు. పిలిపించి నాకు దాంట్లో ఒక మంచి వేషం ఉందన్నారు అవును. 'ఫౌజీలో'. అది కూడా చేస్తాను. 'మాస్ జాతరలో' రవితేజ గారు. భాను భోగవరపు అని అతను డైరెక్టర్. ఆయన పిలిపించి మంచి వేషం ఇచ్చారు. చేసి 6 రోజులు చేశాను. అవును. ఇంకొక 5, 6 రోజులు వర్క్ ఉంది. ఇప్పుడు 'ఓజీలో' ఆల్రెడీ 12 డేస్ చేశానని చెప్పారు కదా సార్. అవును. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్‌లో చేశారా? పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లోనే 2 సీన్‌లు చేశా. ఆ! అయితే ఇప్పుడు మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఆల్రెడీ 'వకీల్ సాబ్‌లో' చేశారు. అవును. ఇప్పుడు 'ఓజీలో' చేశారు. అంతకుముందు ఆయన డిప్యూటీ సీఎం కాదు. ఆయన అప్పటికి పార్టీ స్ట్రగ్లింగ్ ఉన్నారు. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం. సో, యాస్ ఎన్ యాక్టర్‌గా ఆయనలో ఏమన్నా డిఫరెన్స్ గమనించారా మీరు అప్పటికి, ఇప్పటికి? మనిషిలోని డిఫరెన్స్ ఏం గమనించలేదండి. హ్మ్. అంటే ఆయనకి హ్మ్. ఆయనదొకటే నేను గమనించింది ఏమిటంటే, మొట్టమొదటి నుంచి ఆయనకి సమాజ సేవ, హ్మ్. పేదల మీద పేదలకేదో చేయాలి, సేవ చేయాలనే ఒక దృక్పథం. హ్మ్. పైగా అవినీతి అనేది ఏ కోశాన లేని వ్యక్తి. రాజకీయ నాయకుల్లో ఎటువంటి అవినీతి లేని వ్యక్తి ఒకే వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారు. అది ఆ విషయంలో అందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే ఆయన సొంత డబ్బులు కొన్ని కోట్లు తీసి ఖర్చు పెట్టారు. సాధారణ ఏ రాజకీయ నాయకుడు సొంత డబ్బులు తీసి ఖర్చు పెట్టినోళ్ళు ఎవరు మనకు అదే. లేరు హిస్టరీలో. ఈయన ఒక్కడే చేయగలడు. కాబట్టి ప్రజలకి సేవ చేయాలి. ఆ సేవను ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. ఆయనకి ఇంకా మంచి మంచి ఫ్యూచర్ ఉందని ఆశిద్దాం. సార్ ఇప్పుడు రెగ్యులర్‌గా ఇంటర్వ్యూస్ చేసినప్పుడు నేను అడిగే క్వెషన్ రెగ్యులర్‌గా ఒకటుంటది. ఏంటంటే సార్, మన తెలుగులో చాలామంది ప్రూవ్డ్ యాక్టర్స్ ఉన్నారు. అంటే ఇప్పుడు 'కోట శ్రీనివాసరావు' గారిలాగా, 'బాబు మోహన్' గారిలాగా కామెడీ చేయగలరు. ఏ క్యారెక్టర్‌నైనా చేయగలరు నటులు మీలాంటి వాళ్ళు చాలామంది తెలుగులో ఉన్నప్పటికీ కూడా, మన వాళ్ళు కొన్నిసార్లు వేరే లాంగ్వేజ్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లని తీసుకొచ్చి పెట్టడం పట్ల యాస్ ఎన్ యాక్టర్‌గా మీకేమనిపిస్తా ఉంటది? ఇది ఎవరికీ అర్థం కాని ప్రశ్న అండి. హ్మ్. ఇప్పుడు చాలామంది తెలుగులో ఎంతోమంది కామెడీ ఆర్టిస్ట్ ఉన్నారు, విలన్స్ ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. ఏ క్యారెక్టర్‌ని చేయగల సమర్థులున్నారు. కానీ మరి మనం చాలామంది మన డైరెక్టర్లుగా, నిర్మాతలుగా బయట నుంచి తీసుకొస్తారో ఎందుకో అర్థం కాదు.
పోనీ వాళ్ళు తీసుకురావడం వల్ల సినిమాలు బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యి బ్లాక్ బస్టర్ అవుతున్నాయి అంటే సంవత్సరంలో 100 సినిమాలు తీస్తే కనీసం 10 అన్నా సక్సెస్ అవ్వట్లేదు, 90 పోతున్నాయి అవును. కదా. కాబట్టి అవకాశాలు ఇస్తే మనవాళ్ళు కూడా చేయగలరు, ఆ నమ్మకం మాకుంది. ఏ క్యారెక్టర్ని చేయగల సమర్థులు మన దగ్గర కూడా ఉన్నారు, అవును. అది నిర్విధాంశం. ఇంకా ఆ విషయంలో ఎటువంటి డౌటు లేదు. అవును. కానీ మరి బయట అంటే ఏమైందంటే ఇప్పుడు పాన్ ఇండియన్ వచ్చింది కదండి, అవునవును. దాంతో తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఆర్టిస్టులు తీసుకుంటే కనుక అక్కడ సినిమాలు ఆడుతున్న ఉద్దేశంలో తీసుకుంటున్నారని నాకు అభిప్రాయం. రాజన్న సినిమా కూడా చాలా మంచి హిట్ అయింది. నాగార్జున గారి కెరియర్‌లో గాని, విజేంద్ర ప్రసాద్ గారికి మంచి పేరొచ్చింది. అందులో ఉన్న ఆర్టిస్టులందరూ కూడా మంచిగా అవును. అందులో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్‌కి కూడా ఇప్పటికి మర్చిపోలేరు. అంత మంచి పేరొచ్చిన సినిమా. ఆ టైంలో గనక అది పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అయ్యి ఉంటే మీకు ఇంకా మంచి గుర్తింపు వచ్చేది. సినిమా ఇంకా పెద్దదై ఉండేదనే ఆలోచన ఎప్పుడన్నా మీకు కలిగిందా? అటువంటిది ఏం కలగలేదు. అప్పుడు పాన్ ఇండియా సినిమాలు లేవు కదా. అదే కాబట్టి అంటే మన ఒకవేళ ఉండుంటే ఈ అది సినిమా కూడా ఇక్కడ ఏమైందంటే మన దగ్గర కూడా చాలా హ్మ్. చోట్ల సినిమా చాలా హిట్ అయింది. దానికి 6 నంది అవార్డు వచ్చింది. నాకు కూడా 2 నంది అవార్డు ఇచ్చారు. అయితే కమర్షియల్‌గా వచ్చేటప్పటికల్లా ఏమైందంటే దాంట్లో కమర్షియల్ ఎలిమెంట్ తక్కువ అని చెప్పేసి ఎక్కువ డబ్బులు వచ్చేయి లేదు. నాకు అంత ఐడియా లేదు గానీ, హ్మ్. బట్ రాజన్న తర్వాత మా టీవీలో టెలికాస్ట్ అవుతున్న కొందికి రాజన్న ఒక మాస్టర్ పీస్ లాగా నిలిచిపోయింది. అయిపోయింది. అవును. అసలు మామూలుగా ఆయన రచించడం గానీ, లేకపోతే ఆయన చేయటం గానీ, విజేంద్ర ప్రసాద్ అద్భుతంగా సృష్టి, అది ఒక సృష్టి అవును. కళాఖండం అది. రాజన్న సినిమా అంటే ఒక కళాఖండం అండి. అది భక్తిపూర్వకంగా తీసింది, చాలా బాగుంది. దేశభక్తి కూడింది. అదే. అది దానికి నాకైతే మంచి పేరొచ్చింది. సరే ఇప్పుడు మీకు విజేంద్ర ప్రసాద్ గారు, మీ గురువుగారు ఆయన వల్లే ఒక రకంగా మీ కెరియర్ సెట్ అయిందని మీరు స్టార్టింగ్‌లోనే చెప్పారు. మరిప్పుడు మహేష్ బాబు గారు, రాజమౌళి గారి కాంబినేషన్ నుంచి మీకేదైనా పిలుపొంచిందా? వచ్చే అవకాశం ఉందా? లేదంటే లేదు మీరేమన్నా గానీ నేనెప్పుడు ప్రయత్నిస్తున్నారా? ఏ ఆఫీస్‌కెళ్ళి ఎళ్ళలేదు గానీ, ఆ! బట్ రాజమౌళి గారు నన్ను బాగా గుర్తుపడతాడు రాజన్న హ్మ్. సినిమాతో. హ్మ్. ఒకసారి ఎళ్లి కలుద్దామా అని హ్మ్. అనిపిస్తుంది. ఒకసారి కలుస్తా ఆయన్ని. హ్మ్. కలవందే ఆయన గుర్తు రావాలి కదా. అవునవును. ఒకసారి ఆయనకి కలిసొద్దామని అనుకుంటున్నాను. హ్మ్. కలిసొచ్చి మహేష్ బాబు గారితో వాళ్ళ కాంబినేషన్‌లో ఏదైనా పడితే నాకు ఆనందం. యాహ్! చూద్దాం, ఉంటే చేస్తాం. వాళ్ళు కూడా ఎందుకంటే క్యారెక్టర్ డిమాండ్ చేస్తే డెఫినిట్‌గా పలానా అతను పిలవమని చెప్తాడాయన. అదే. అదే. కాబట్టి ఒక్కసారి కలిసి రావాలనుకుంటున్నాను. హ్మ్. వెళ్తాను. ఇంతవరకు నేను ఏ ఆఫీస్‌కి వెళ్ళనండి. ఆ! ఒక రాజమౌళి గారి ఆఫీస్‌కెళ్ళి కలిసొద్దామని అనుకుంటున్నాను. సరే ఇప్పుడు ఓటీటీలో వచ్చిన తర్వాత కూడా చాలా మారిపోయింది. హ్మ్. ఫిల్మ్ మేకింగ్‌లో గాని అన్ని విధాలుగా. ఓటీటీలో వచ్చిన తర్వాత ఆర్టిస్ట్‌లకి అవకాశాలు పెరిగినియి అంటారా? బాగా, బాగా. బాగా పెరిగినాయి. హ్మ్. ఎందుకంటే ఓటీటీ వచ్చిన తర్వాత ఆర్టిస్టులందరికీ పని దొరుకుతుందండి. హ్మ్. ఓటీటీ ఏంటి, సీరియల్స్ గాని, హ్మ్. సినిమాల కంటే కూడా ఓటీటీలో ఎక్కువ ఆర్టిస్టులు గాని, టెక్నీషియన్స్ గాని ఎక్కువ పని దొరుకుతుంది. అందరూ. బాగా ఎక్కువ మంది బతుకుతున్నారు హాయిగా. హ్మ్. అది ఆనందం. అండ్ ఇంకొకటి సార్ ఓటీటీలో ఎక్కువ చేయడం వల్ల ఇతను ఓటీటీ ఆర్టిస్ట్ సినిమాల్లోకి తీసుకోకూడదు అనేది కూడా ఏదన్నా ఉంటదంటారా? ఎందుకంటే ఏవండీ, కొన్ని ఆర్టిస్ట్‌లు మనం ఓటీటీలోనే చూస్తున్నాం. సినిమాల్లో తక్కువ కరెక్టే. కనపడతారు మెయిన్‌లో. ఓటీటీలో వచ్చే ఓటీటీలో వెబ్ సీరీసు సినిమాల కంటే క్వాలిటీగా తీస్తున్నారు. డౌటా? హ్మ్. తీస్తున్నారు మంచిగా. సినిమాల కంటే కూడా క్వాలిటీగా తీస్తున్నారు. కొన్ని కొన్ని బడ్జెట్‌లు కూడా ఎక్కువ పెడుతున్నారు. బడ్జెట్ ఎక్కువ పెడుతున్నారు. ఏంటంటే 25,00,00,000, 30,00,00,000 అలా పెడుతున్నారు. ఇప్పుడు నేను 'రెక్కీ' చేశా, మీరు చూసారా? అవును చూసాను. 'రెక్కీ' దాదాపు బాగా 4, 5,00,00,000 ప్రాజెక్ట్ అది. సెకండ్ దా పార్ట్ కూడా వస్తుందంటున్నారు. సెకండ్ పార్ట్ కూడా రెడీ అయ్యింది. హ్మ్. అది ఎప్పుడు తీస్తారో తెలీదు. హ్మ్. అయితే పోరూరి కృష్ణ గారును, అనురాధ మేడం గారు నాకు అవకాశం ఇచ్చారు దాంట్లో. చాలా మంచి క్యారెక్టరు. సెకండ్‌లో కూడా నాది మెయిన్ క్యారెక్టర్ అని చెప్పాడండి డైరెక్టర్ గారు చెప్పడం. అవును. అదొస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే బాగా జనాలు 16,00,00,000 వ్యూస్ వచ్చింది దానికి. 16,00,00,000 అంత మామూలు విషయం కాదు. హ్మ్. ఒకవేళ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఈ వెబ్ సీరీస్‌లో నంబర్ 1లో నిలిచిందది. మీకు నటుడిగా మనస్ఫూర్తిగా చేసిన క్యారెక్టర్ అంటే మనస్ఫూర్తిగా చేసినంటే మీకు చేసిన తర్వాత మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటి బాగా? నాకు నచ్చిన క్యారెక్టర్ ఏదంటే, రాజన్న తప్పితే ఏది చెప్పినా జనాలు ఊరుకోరు. ఎందుకంటే రాజన్న సినిమానే ఆ! నాకు నచ్చిన ఆ! క్యారెక్టరు. దాని తర్వాత వకీల్ సాబ్ క్యారెక్టరు నచ్చింది. హ్మ్. వకీల్ సాబ్ చేయటం వల్ల ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి సినిమా కాబట్టి అవును. అసల ఆ వ్యూవర్‌షిప్ వేరుగా ఉంటది కదా. అవునవును. ఆయనతో ఒక డైలాగ్ ఉన్నా చాలు, లేదా హ్మ్. ఆయన పక్కన నిలబడినా చాలు నిలబడిన చాలా అనుకుంటారు ప్రతి అన్నట్టుంటది. ఆర్టిస్టు. అవును. అటువంటిది ఆయనతో ఫస్ట్ హాఫ్ అంతా ఆయనతో ట్రావెల్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. అవును. అది నా అదృష్టంగా భావించాను. హ్మ్. ఆ క్యారెక్టర్ చేయటానికి పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోవటం కూడా గొప్పే. హ్మ్. దాంట్లో అది నమ్మి 'దిల్ రాజు' గారు గాని, వేణు శ్రీరామ్ గారు డైరెక్టర్ ఆయన గాని, కో డైరెక్టర్ బాబీ గారు గాని, ఆయనే నా పేరు సూచించింది. హ్మ్. వాళ్ళు నాకు ఆ వేషం ఇవ్వటం కూడా నా అదృష్టంగా భావించాను. అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా సార్! బాలకృష్ణ గారితో సీన్ ఎలా చేయాలి అని మాట్లాడినప్పుడు డిస్కషన్ ఒకటుంటదని. పవన్ కళ్యాణ్ గారితో కూడా అట్లా డిస్కషన్ ఏమన్నా లేదు అస్సల. పవన్ కళ్యాణ్ గారితో నా పర్సనల్ విషయం అసలు నేను ఎప్పుడు మాట్లాడలేదు 20 ఆ! రోజుల్లో. అంటే సీన్ గురించి ఎట్లా సీన్ చేద్దామని గురించి, ఏవండీ హ్మ్. నేను ఇలా తలుపు దూసుకొస్తానండి, రాగానే మీరు లేచి నిలబడి మీ డైలాగ్ చెప్పండి, అలా చెప్పేవాడు అంతే. హ్మ్. ఓకే సార్ అని చేసాడు, ఓకే అయిపోయేది హ్మ్. సీను. నాకు కూడా ఒకసారి, 2 సార్లు చెప్తే నేను ఇది నాటకాలు చేశాం కాబట్టి అది హ్మ్. పెద్ద ఎక్కువ నాకు అదే. కష్టం అనిపించదు. అదే. ఆ విధంగా చెప్పడం, చేయటం, కోఆర్డినేషన్ బాగా చేస్తాడాయన. అదే సార్. ఆ తర్వాత ఆయన పని చూసుకొని వెళ్ళిపోయి బుక్స్ చదువుకుంటా కూర్చుంటాడు. అదే.
ఆయన ఎప్పుడు మనం డిస్టర్బ్ చేయాలి. అప్పటికే రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి అదే. ఒక పక్కన రాజకీయాలు, ఒక పక్క సీన్లు ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు కదా! వాళ్ళని డిస్టర్బ్ చేయటం సరైన పద్ధతి కాదు. అదే. కాబట్టి కామ్‌గా నేను ఆయనతో ఫోటో కూడా దిగలేదు ఇంతవరకు ఎప్పుడు. సినిమాయే చేశారు కదా సార్ అది. సినిమా చేశా ఇంకా అందుకే. ఫోటోదే ఉంది. చాలామంది ఫోటోలు అంటున్నారు. నేను ఎందుకు లేంది డిస్టర్బ్ చేయటం ఎందుకని. కానీ నాకు ఓజీ చేసినప్పుడు మాత్రం ఆయనది నాది సీన్ ఉన్నప్పుడు నా సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేసి వెళ్ళాడు సుజిత్ గారు. హ్మ్. తర్వాత ఆయన పిలిచారు. ఈ హంగామాకి వస్తారు కదా! బాగుంది సార్ అంటాను. హ్మ్. వచ్చిన తర్వాత నమస్తే సార్ అన్నాను. ఏంటి వకీల్ సాబ్ తర్వాత మీది కలవలేదేంటి అన్నాడు ఆయన. హ్మ్. అది అంటే గుర్తుంది గుర్తు ఆయనకి. నోటెడ్ అనమాట. ఓకే. బాగా ఫస్ట్ నోటెడ్. హాఫ్ అంతా ఉన్నారు. నోటెడ్ నోటెడ్. సార్ ఇప్పుడు మనసు నిండిన పాత్ర చెప్పారు. అంటే రాజన్న మీ మనసు నిండిన పాత్ర, బయట గుర్తింపు, తర్వాత బోలెడు అవకాశాలు, నంది అవార్డు. జేబు నిండిన పాత్ర ఏది సార్? ఆ? జేబు నిండిన పాత్ర అంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న క్యారెక్టర్ ఏది? ఉన్నాయి బాగానే. ఏమంటే ఒకటి అబ్బాయి ఆ! నేను ఒక మాట చెప్తా. ఏ ఆర్టిస్ట్ అయినా హ్మ్. ఏ ఆర్టిస్ట్ అయినా అన్ని సినిమాల్లో ఒకే రేటు తీసుకోడు. హ్మ్. ఇది వాస్తవం. హ్మ్. ఏ పెద్ద పెద్ద ఆర్టిస్టులు క్యారెక్టర్స్ ఎవరిని తీసుకోండి, ఒక దాంట్లో 3,00,000 తీసుకోవచ్చు, ఒక దాంట్లో 1,00,000 తీసుకోవచ్చు, 2,00,000 తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రొడ్యూసర్‌కి, డైరెక్టర్‌కి ఈయనకుండే అనుబంధాన్ని బట్టి ఉంటా ఉంటది. అదే. కాబట్టి నేను కూడా కొన్ని కొన్ని సినిమాలో ఒక రకంగా తీసుకుని ఒక సినిమాలో ఒక రకంగా తీసుకుంటాం. ఒక రకంగా ఏ సినిమాలోనూ తీసుకోము. అంతే. మనం 70,000 అన్నాం అనుకోండి డైలీ. ఈడు 7,000 నుంచి స్టార్ట్ చేస్తాడు. అదే. ఎక్కడో ఫిక్స్ అవుద్ది. ఎక్కడ అదే. చెబుతానంటే అదే మనం మేనేజర్లకి ఏంటంటే ప్రొడక్షన్ మేనేజర్లు అంటే ఏదో ఒక విధంగా నిర్మాతకి సాయం చేయాలి. నిర్మాతకి నిర్మాతకి అంతగా కొంచెం తగ్గించాలి. ఎకానమీ చేయాలనేది ఉండాలి. వాళ్ళ డ్యూటీ అది కదా! అవును. వాళ్ళ ఉద్యోగం అది కాబట్టి ఆళ్ళ తప్పు కూడా లేదు. హ్మ్. మనం ఎక్కడో చూసుకుని ఒక చోట ఒకసారి ఫిక్స్ అవ్వటం. హ్మ్. కొన్ని సినిమాల్లో 50 వరకు తీసుకున్నాను తీసుకోవటం. హ్మ్. చెప్తాం 50 అంటాం అటు ఇటుకి వస్తారు. అటు ఇటు. ఈ రాజన్న బ్రహ్మాండం చేశావు, వకీల్ సాబ్ బ్రహ్మాండంగా, రెక్కి బ్రహ్మాండంగా వచ్చినాయి. నువ్వు ₹1,00,000 ఎందుకు పెంచలేదంటారు. అవును. ఇప్పుడు ₹1,00,000 పెంచితే సరే రేపు మాట్లాడదాం అంటాడు. ఇక ఫోన్ చేయడు. మళ్ళీ లేదంటే ఈ హిందీ అతనో, మలయాళం అతనో పెట్టుకుందాము. ఎవడో పెట్టిన ₹1,00,000 ఇచ్చే బదులు ₹1,00,000 బయట ఎవరిని తీసుకొద్దామో ఏదో ఆలోచనలో పడతారు కదా! అవునవును. ఆలోచన రానియకూడదు అక్కడ. అబ్బాయి డిమాండ్ కాదు. నేను ఇంత అయితే తీసుకుంటున్నాను. ఏదైనా చూసి ఓకే చేయండి అంటే మాట్లాడి ఏదో ఒకటి ఓకే చేస్తారు. సూపర్ సార్. నిజంగా ఇంతమందిని ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను రెమ్యునరేషన్స్ గురించి అడిగాను గానీ, ఎవ్వరు ఇంత ఓపెన్‌గా, ఆ, ఇంత బ్రాడ్‌గా చెప్పలేదు. తప్పే ఉంది అబ్బాయి. సీరియస్‌లీ చెప్పలేదు. ఇప్పుడు నేను 70, 80 లక్ష ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనుకో. నేను కావాలనుకుంటే 1,00,000 తీసుకుంటూ 2 రోజులు చేస్తారు సంవత్సరంలో. హ్మ్. దీనికి బదులు నేను సంవత్సరం మొత్తం మీద 150 రోజులు చేస్తే బెటర్ కాదు. అదే. తక్కువ ఒప్పుకుని అది కరెక్ట్ అండి. నా చేతిండా పని ఉండదుగా, అవును. కాలక్షేపం ఉండదుగా. 4 సినిమాల్లో ఎక్కువ కనబడతాం. దానికోసం చూస్తాను నేను. నటుడు అన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా పలానా క్యారెక్టర్ చేయాలి. ఈ పాత్ర వస్తే నేను ఇంకా చేయగలనని అనిపిస్తుంటది. మీరు రకరకాల క్యారెక్టర్‌లు చేశారు కదా! ఉమ్. మీకు ఇంకా ఏదన్నా ఇలాంటి క్యారెక్టర్స్ నాకొస్తే బావుండు. లేకపోతే పలానా సినిమాలో ఆ పాత్ర నాకొచ్చుంటే ఇంకా చేసేవాడినేమో అని అనిపించినయి ఏమన్నా ఉన్నాయా? నాకు విలన్ అంటే ఇష్టం. నాకు నాటకాల్లో 200 అవార్డ్స్ ఉన్నాయి. హ్మ్. ఒక 100 విలన్‌కే వచ్చినాయి. బెస్ట్ విలన్ అవార్డ్స్ తీసుకున్నాను నేను. హ్మ్. విలన్ క్యారెక్టర్ ఇస్తే మాత్రం నేను బాగా చేస్తాను. హ్మ్. కానీ మా గురువుగారేమో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ముద్రేసి వదిలేసాడు రాజన్‌లో. అదే. అదే. దాంతో ప్రతి వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే పిలుస్తున్నారు తప్పితే హ్మ్. ఒక కృష్ణగాడి వీర ప్రేమ కథలో మాత్రం ఆయన పిలిచాడు. హను రాఘవపూడి గారు హ్మ్. విలన్ క్యారెక్టర్ ఇచ్చాడు. హ్మ్. ఈ రెక్కీలో అనురాధ మేడం గారు, పోలూరు కృష్ణ గారు అది ఇచ్చారు. హ్మ్. అవి ప్రూవ్ అయినాయి బాగా. హ్మ్. మరి అటువంటి క్యారెక్టర్లు నాకు మన డైరెక్టర్లు ఇవ్వచ్చు కదా! ఇస్తే బ్రహ్మాండంగా చేస్తాం. అదే. అవకాశం కోసం చూస్తున్నాను నేను. అదే. సార్ ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ ఏంటంటే సినిమాల్లో కంటే డైరెక్ట్‌గా సినిమాల్లోకే వాళ్ళ ఎంట్రీ ఉంటుంది. అంటే సోషల్ మీడియా నుంచి సినిమాల్లోకొస్తున్నారు. మీరు ముందు జనరేషన్ అంటే ఇప్పుడు డ్రామాలో రంగస్థలం మీద నుంచి సినిమాల్లోకొచ్చారు. అవును. సో, మీకు రంగస్థలం పైన పెర్ఫార్మ్ చేయడానికి, సినిమాలో పెర్ఫార్మ్ చేయడానికి ఒక నటుడిగా ఉన్న తేడా ఏంటి సార్? తేడా ఏముంది ఇప్పుడు ఇప్పుడు రంగస్థలం అంటే ఎక్కడో దూరాన కూర్చుంటారు ఆడియన్స్‌కి. హ్మ్. ఆడియన్స్‌కి డైలాగ్ వినపడాలి. హ్మ్. మన ముఖ కవళికలు తెలియాలి కాబట్టి తెలియాలి. ఓవర్‌గా చేస్తా ఉంటాం. హ్మ్. వచ్చిన కొత్తలో 4, 5 సినిమాలు నేను అట్లాగే ఫేస్ చేశా. హ్మ్. ఏవండీ ఇది డ్రామటైజేషన్ హ్మ్. చేస్తున్నారండి మీరు. ఓవర్ ఎక్స్‌ప్రెషన్స్ డ్రామాలో అయిపోతున్నాయి. చేసినట్టు అవును. వస్తుందంటే అంటా ఉండేవాళ్ళు. హ్మ్. దాని మీద ఏమిటి అని చెప్పి నేను ఒక కొంచెం కొంచెం మంచి బాగా తెలిసిన వాళ్ళని అడిగాను. హ్మ్. అసలు ఈ కెమెరా ట్రిక్ ఏంటంటే కెమెరా ముందు అంత అవసరం లేదు. హ్మ్. ఇప్పుడు అక్కడెక్కడో దూరం ఉన్నాడనుకోండి. ఇక్కడి నుంచి స్వామియగు వీరబాహుడు అంటాడు ఇక్కడ. అంత హ్మ్. అవసరంలా. ఆ మాట వినిపించాలి. వినపాలి. ఎక్స్‌ప్రెషన్ కాబట్టి తెలియాలి. అంత అవసరంలా. హ్మ్. కెమెరా ముందనుకోండి. స్వామియగు వీరబాహుడు అంటే సరిపోతుంది. హ్మ్. అది జస్ట్ అది తెలుసుకుంటే చాలు. కెమెరా ముందు లైట్‌గా అంటే చాలు. హ్మ్. అదే ఎంతవరకు టీవీ చేయాలి? ముందు అయితేనేమో కొంచెం ఎక్కువ చేయాలి. హ్మ్. దీని ముందైతే మనం పెద్ద కెమెరా ముందంటే ఒట్టికి ఇలా అన్నా గానీ ఇంత లాగుతుందయ్యా. అసలు కన్ను ఎగరేసేయమంటే అలా పైకి మొత్తం తెర దాటిపోద్దనేవాడు. అదే. అలా కొంచెం అలవాటు చేసుకున్న తర్వాత ఇప్పుడు
బాగా దారిలో పడ్డాం. అంటే రీసెంట్ టైమ్‌లో వచ్చిన సినిమాలు ఏమన్నా చూసారా సార్ మీరు? అంటే ఫ్యామిలీస్‌తో సినిమాలకెళ్ళడం అట్లా రీసెంట్ టైమ్‌లో? చూస్తాం. నాకు ఫ్యామిలీ లేదు. మా ఆవిడ ఎప్పుడో పోయింది. ఓహ్! ఆవిడ పాపం 16 సంవత్సరాల కింద వదిలిపెట్టి వెళ్ళిపోయింది. హ్మ్. నేను సినిమాలోకొచ్చి నాకు ఈ పేరు వచ్చినప్పుడు చూడలేకపోయింది, వెళ్ళిపోయింది. అది ఓహ్! నా దురదృష్టం అనుకోండి. కాకపోతే నేను సినిమాలకెళ్తా ఉంటా కొన్ని కొన్ని హ్మ్. సినిమాలకి. హ్మ్. అండ్ పిల్లలు సార్ పిల్లలతో వెళ్తుంటారా? మా అమ్మాయోళ్ళు అంతా సెటిల్డ్. అంతా సెటిల్. మా అమ్మాయోళ్ళిద్దరూ, అబ్బాయి ముగ్గురు ఇంజినీర్లు. హ్మ్. మా అల్లుళ్ళిద్దరూ, మా కోడలు మొత్తం ఇంజినీర్లే. హ్మ్. వాళ్ళు ఉద్యోగాలు మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. హ్యాపీగా అంతా హ్యాపీగా ఉన్నారు. ఓహ్! సూపర్ సార్. వాళ్ళ దారి వాళ్ళు నా దగ్గరికి వస్తుంటారు. నేను వెళ్తా ఉంటాను గానీ, నేను హ్మ్. ఒక్కడినే ఉంటాను. ఆ! హ్యాపీ. నాకేం ప్రాబ్లమ్ లేదు. ఓకే సార్. అసలు ఏ ఆలోచన లేదు. సూపర్. సూపర్. అంటే హ్మ్. మీ ఇంకా సినిమాతో కనెక్ట్ అయిపోయి ఉన్నారు కదా! మీకింకా అవును. సినిమాలు చేసుకోవడం, షూటింగ్‌లు, క్యారెక్టర్‌లు ఎలాంటి క్యారెక్టర్‌లొస్తాయి దీంతోనే సరిపోతుంది మీకింకా. అదే 4 రోజులు ఖాళీగా ఉన్నామంటే కొంచెం పిచ్చెక్కుతా ఉంటది. హ్మ్. ఏమి లేవే షూటింగ్‌లు, కాలక్షేపం లేదని. అదే సార్. ఎప్పుడు సీరియల్స్ నుంచి ఎప్పుడైనా అవకాశాలొచ్చినాయా సార్ మీకు మామూలుగా? ఎ సీరియల్స్‌లో చేయాలని ఎప్పుడన్నా? సీరియల్ చేసే కదా నేను. చేసారా సార్? అయ్యో! సీరియల్స్ పుట్టింటి చీర నాకు నంది హ్మ్. అవార్డు హ్మ్. సూపర్. 2013 సో, దాంట్లోంచి దీంట్లోకొచ్చారు. అన్నపూర్ణ హ్మ్. పుట్టింటి చీర, నా పేరు మీనాక్షి, బంగారు పంజరం, హ్మ్. సూర్యవంశం, తూర్పెళ్ళి రైలు, ఓహ్! మనసు మమత బ్రహ్మాండమైన సీరియల్స్ మెయిన్ వేషాలు చేశా అప్పుడు. ఓహో! నాకు బయటికెళ్తే సినిమాలో కొంతమంది సీరియల్స్ ఆర్టిస్ట్ గానే గుర్తింపు లేడీస్‌లో అదే. ఎక్కువ. అదే. నా పేరు మీనాక్షి తండ్రి కదా హ్మ్. మీరు, హ్మ్. బంగారు హ్మ్. పంజరంలో తాత కదా ఇలా చెబుతుంటారు. అదే సార్. అటు సినిమాలు, ఈ సీరియల్స్ 2 రంగాల్లో నేను మామూలుగా సమానంగానే చేశాను. అదే సార్. హ్మ్. అదే నటుడవ్వడానికి ఎవరు సార్ మీకు ఇన్‌స్పిరేషన్? మనకంటే ఎవరో ఒకళ్ళని అనుకుంటాం కదా! ఏమి లేదు హై స్కూల్‌లో జానకి బాయ్ గారని మాకు టీచరు, హ్మ్. క్లాస్ టీచర్ ఉండేవారు. హ్మ్. ఆవిడ ఎయిత్ క్లాస్ చదివేటప్పుడు యాన్యువల్ డేకి డ్రామాలో ఒక చిన్న వేషం వేసింది. ఆహా! అది మొదలు. అది మైండ్‌లో పడిపోయింది అది మీకింకా ఆ పడింది. ఏజ్‌లో. అప్పుడు మొఖాన రంగు పడింది. ఇక ఇంకా ఆ అక్కడి దురద నుంచి. వదిలిపెట్టట్లే ఇంకా. అది. సరే ఎప్పుడన్నా అనిపించిందా సార్ ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నా కదా! మీరు రైటింగ్ రాయాలని గాని, డైరెక్షన్ చేయాలని గాని, వేరే నేను 50 క్రాఫ్ట్‌లోకెళ్ళాలని నాటకాలు రాశానండి. హ్మ్. ఓకే. 50 నాటకాలు రాశాను. ఉత్తమ రైటర్‌గా నాకు అవార్డ్ కూడా బెంగుళూరులో హ్మ్. ఇచ్చారు. అప్పుడు నేషనల్ వైడ్‌గా ఆళ్ళు నాటకాలు కండక్ట్ చేశారు. వైకుంఠపాళిని ఒక నాటికి తీసుకెళ్ళాను నేను. హ్మ్. దానికి బెస్ట్ రైటర్ అవార్డు నాకు సౌందర్య గారును, అప్పుడు చీఫ్ జస్టిస్ భాస్కర్‌రావు గారని హ్మ్. తెలుగాయనే. వాళ్ళ చేతుల మీదుగా తీసుకున్నాను నేను. యాహ్! సూపర్ సార్. ఆ నాటకం. నాకెందుకంటే ఇప్పుడు సీన్‌లు ఏమైనా వచ్చినా గానీ, హ్మ్. ఆ సీన్‌లో ఏమైనా డైలాగ్ గనక కొంచెం మోడిఫై చేయాలంటే చేసుకుంటాను నేను కొంచెం. అదే. ఇంప్రవైజ్ చేసి డైరెక్టర్ గారిని అడిగి, "బాబు ఇలా అయితే బాగుంటదా?" బాగుందంటే చెప్తాం, లేకపోతే యాజ్ ఇట్ ఈజ్ మీరు రాసింది చెప్తా అంటాం. అదే. బాగుంటే బాగుందంటారు. ఏం చేసిన వాళ్ళకే పేరొస్తది కదా! అదే. ఇప్పుడు సడెన్‌గా రేపు షూటింగ్ ఉండొచ్చు, ఎల్లుండి షూటింగ్ ఉండొచ్చు. అప్పటికప్పుడు వెళ్ళాలంటే మీరు ఫిజికల్‌గా ఎటువంటి మెయింటైన్ చేస్తారు? వాయిస్ పరంగా గాని, ఫిజికల్‌గా గాని ఎటువంటి హెల్త్ కోసం ఏం మెయింటైన్ చేస్తుంటారు? ఇప్పుడు నాకేంటంటే అండి, నేను లాస్ట్ 30 ఇయర్స్ నుంచి మార్నింగే వాకింగ్ కంపల్సరీ నాది. హ్మ్. ఒకవేళ 6 గంటలకు గనక కారు పెడితే 5:30కో, 6కో, హ్మ్. 6:30కో కారు పెడతారు. హ్మ్. 6 గంటలకు కారు పెడితే 5:00కి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసి వచ్చి రెడీ అయిపోతా నేను. హ్మ్. ఓ 10 నిమిషాల ముందే రెడీ అయ్యి కూర్చుంటా. హ్మ్. ఏనాడు టైం అసలు మిస్ కాదు. హ్మ్. ఇప్పుడు 11:30కి వస్తానన్ను. హ్మ్. 11:25 మీ దగ్గరికొచ్చా నేను. ఆ టైం పంక్చువాలిటీ అనేది నాకు చాలా ఇది. అలాగే ఎక్సర్సైజ్ మాత్రం కంపల్సరీ వాకింగ్ అనేది చేస్తాను. హ్మ్. ఎందుకంటే మేము ఉండేది మోతీనగర్. మోతీనగర్‌లో ఒక 30 మంది ఫ్రెండ్స్ ఉంటాం. ఆ పార్కుల్లో హ్యాపీగా నవ్వుకుంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వాకింగ్ చేస్తాం. ఆ వాకింగ్ వల్లనే ఈ బాడీ మెయింటైన్ అవుతుందండి. యాహ్! ఫుడ్‌కి ఎక్కువ ఫుడ్ ఆశించేది ఈ ఏజ్‌లో తినకూడదు. అదే. ఇప్పుడు మీలాంటి కుర్రోళ్ళు లేకపోతే 35, 40 ఇయర్స్ వరకే తినొచ్చు కానీ, అదే. ఆ డైట్ కంట్రోల్ చేసుకుంటూ డైలీ వాకింగ్ చేయటం వలన ఈ బాడీ మెయింటెనెన్స్ ఉంటుంది. థాంక్ యూ సో మచ్ సార్. మీరు అడిగిన వెంటనే మా ఛానల్‌కొచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ మీరన్నట్టుగానే మీరొక విలన్ క్యారెక్టర్‌లో నాకు గూడా చూడాలనుంది. మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాకుండా ఒక ఫుల్ లెంగ్త్ విలన్ క్యారెక్టర్ 'రెక్కీ' చేయాలని చూసారుగా. ఆ! అటువంటి క్యారెక్టర్ పడితే ఇంకా హ్యాపీ ఇంకా నాకు. మంచి క్యారెక్టర్ ఇంకా మూవీస్‌లో గూడా పడాలని. అదే గాని మూవీ గనుక హాల్‌లో రిలీజ్ అయితే ఇంకా మీరన్నట్టు ఓ అటువంటి రూ. 1,00,000, క్యారెక్టర్స్ వచ్చాయి. 1,50,000 ఆర్టిస్ట్‌ని అయ్యుండేవాడిని నేను కూడాను. డెఫినెట్‌గా సార్. సరే మన ఖచ్చితంగా అదృష్టం ఫ్యూచర్‌లో ఎంతవరకు అదృష్టం అంతవరకే నమ్ముకోవాలా. ఫ్యూచర్‌లో గూడా మీకు ఆన్ స్క్రీన్ అంటే ఓటీటీలో కాకుండా ఫుల్ సిల్వర్ స్క్రీన్‌లో అటువంటి క్యారెక్టర్ పడాలని మా జేఎస్‌డబ్ల్యూ ఛానల్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థాంక్ యూ. అలాగే ఇంతకాలం నన్ను ఆదరిస్తున్న దర్శకులకి, రచయితలకు, నిర్మాతలకు, నిర్మాణ సంస్థలకు, తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, ముఖ్యంగా ప్రేక్షక దేవుడందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.